అయితే రెడీ అయిపోయింది. ఈరోజు మెంతి కూర చికెన్ చేస్తున్నాను అనమాట. సో నిన్న సత్తెల నుంచి వచ్చేటప్పుడు ఒక 2 కట్టలు మెంతి కూర అయితే తెచ్చుకున్నాను. దాంతోనే ఈరోజు చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ దానికి కాంబినేషన్ కింద జీరా రైస్ అయితే చేస్తున్నాను. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు దానికోసం అయితే కట్ చేసుకున్నాను. ఫస్ట్ చికెన్ చేసి పక్కన పెట్టేసాను అనుకోండి. సో మనకి కొంచెం చల్లారుతూ ఉంటుంది, ఈ లోపు రైస్ కుక్ చేసుకోవచ్చు అనేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయ పేస్ట్ అయితే రెడీ అయిపోయాయి అన్నమాట. మెంతి కూర కట్ చేసుకొని కొంచెం కొత్తిమీర కట్ చేసుకుంటే కంప్లీట్ అయిపోద్ది. ఇది తర్వాత కట్ చేసుకుంటాలే, ప్లేట్ ఖాళీ లేదు. డాడీ వంట చేసిండేమే, డాడీ గుగ్గిళ్ళు తినొచ్చాను ఆయన అంటున్నా. మనకి చికెన్లో ఆల్రెడీ కొంచెం అంతా కొవ్వు ఉంటుంది, దానివల్ల ఆయిల్ ఫామ్ అవుతుంది కాబట్టి నేను నెయ్యితోనే చేసుకుంటున్నాను. ఈ మధ్య నా నెయ్యి వాడకం ఎక్కువగానే ఉంటుంది. సో ఎక్కువ రెసిపీస్ నెయ్యితోనే అనమాట మనకి. తల్లి పోపు దినుసులు డబ్బా ఇవా? జీలకర్ర దాంట్లోనే ఉంది. అల్లం వెల్లిపాయ అండ్ ఉల్లిపాయ పేస్ట్ కూడా. పొయ్యి ఏమో మండనంతసేపు పొగొచ్చింది, మండటం స్టార్ట్ అయితే చెయ్యి కూడా పెట్టను. ఇది కొంచెం పేడ తెచ్చి చేసుకుంటే పోద్దాం. అదేమో హైట్ అక్కడెక్కడో అవుతుంది, నేను కూర్చునేదేమో ఇక్కడ. ఇది పచ్చాసం లేకుండా చక్కగా ఇంట్లో చికెన్ వేసుకుంటున్నాను. మామయ్య గారు అత్తయ్య గారేమో ఇంటి దగ్గరే వండుకుంటానన్నారు. ఎందుకంటే అత్తయ్య గారు కొంచెం ఘాటు ఎక్కువ వేస్తారు, మీ అందరికీ తెలుసు. మనం కొంచెం ఘాటు తక్కువ తింటాం కాబట్టి సో వద్దులేమ్మ నేను ఇక్కడే వండుతానులే అని చెప్పారనమాట. వాళ్ళ కోసం ఒక 1/2 kg తీసుకున్నారు. అండ్ మన ముగ్గురికేమో ఇక్కడ ఇచ్చి వెళ్ళారు. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా మెంతి చికెన్? కామెంట్ చేయండి. అండ్ చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయ పేస్ట్ వాసన పోయిన తర్వాత చికెన్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని దీంట్లోకి ఉప్పు అండ్ పసుపు వేసేసి కొద్దిసేపు మగ్గనిద్దాం మూత లేకుండా. చాలా రోజులు అయిపోయిందిగా లాంగ్ వీడియోస్, అక్క లాంగ్ వీడియోస్ పెట్టొచ్చు కదా అంటున్నారు. సో అందుకోసమే ఈ లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. ఇలా మీకు కావాలి అంటే చెప్పండి, వీక్లీ వన్స్ లాంగ్ వీడియో ఏదైనా మనం కట్టెల పొయ్యి మీద చేసుకునే రెసిపీస్ షేర్ చేస్తాను అనమాట. ఉప్పు వేసుకుంటున్నాను, కొంచెం చూసేసుకున్నాను, తగ్గినా పర్లేదు కానీ ఎక్కువైతే తినలేము. అండ్ పసుపు. నాకు ఈ టిప్పు సుచి దగ్గర నుంచి వచ్చింది. అంతకుముందు ఎలా ఉండేదంటే పసుపు ఏం కాదు, యాంటీబయాటిక్, కొంచెం ఎక్కువైనా పర్లేదులే అనుకునేదాన్ని. బట్ సుచి చెప్పింది అనమాట నాకు, పసుపు మరీ ఎక్కువ వేయకూడదు, ఏదో యాంటీబయాటిక్ అని చాలా మంది వేస్తుంటారు కానీ బట్ ఎక్కువ వేయకూడదు, కూరకి ఎంత వేస్తే రుచో అంతే వేసుకోవాలి, ఏం కాదులే కొద్దిగా ఎక్కువ పడ్డా అన్నట్లు వేయకూడదురా అని చెప్పింది. సో
అలా అన్నమాట. మన ఫ్రెండ్స్ దగ్గర నుంచి కూడా మనం చాలా విషయాలు నేర్చుకుంటాము. అలా నాకున్న ఒక 10-15 మంది ఫ్రెండ్స్ దగ్గర నుంచి అదొక విషయం నేను నేర్చుకుంటాను. మనకన్నీ తెలుసు అనుకోవటం అమాయకత్వం. కొన్ని నేనైతే పర్సనల్గా యూట్యూబ్లోకి వచ్చాక మా దేవక్క నుంచి కానీ, యూట్యూబ్ సంబంధించి పల్లవి నుంచి కానీ చాలా విషయాలు అంటే ఎలా అంటే ఇప్పుడు యూట్యూబ్కి గైడ్ లైన్స్ వస్తుంటాయి, అవి వాళ్ళు చెప్తేనే నాకు తెలుస్తాయి కొన్ని, అవునా వచ్చినాయి అన్నట్లుగా అనమాట. సో అలాగే కొన్ని బట్టల గురించి కానీ ఇంకా అలా సంథింగ్ ఎవరైనా చెప్తే ఓ అవునా నాకు ఇప్పుడు దాకా తెలియదు అన్న ఫీలింగ్ మీకు కానీ మీ ఫ్రెండ్స్లో కూడా వచ్చి ఉంటుంది. సో అందుకనే అన్నీ మనకు తెలుసు అనుకోవటం అనవసరం అనమాట. తెలియని చాలా ఉంటాయి, తెలుసుకోవాల్సినవి నేర్చుకోవాల్సినవి చాలా ఉంటాయి, చిన్నవాళ్ళ దగ్గర నుంచి అయినా పెద్దవాళ్ళ దగ్గర నుంచి అయినా. సో కాసేపు అలా ఉడికించుకుందాం. పుల్లలు ఇప్పుడు పెడతాను. ఇందాకేంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేడికి తిప్పనీయలేదు నన్ను, అందుకని తీసేసాను అనమాట. ఇప్పుడు పెట్టేసుకుంటున్నా. కాసేపు అలా ఉడికించుకున్నాను అనుకోండి, ఆ స్మెల్ ఏదైతే ఉంటుందో ఆ చికెన్ కుండే స్మెల్ కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ పోతుంది. సో మూత పెట్టేసుకుంటే మనకి దాంట్లో ఉన్న వాటర్ ద్వారా కాసేపు ఉడుకుతుంది. తర్వాత మిగిలిన యాడ్ చేసుకుందాం. సో ఒక 10 minutes నేను అలా మూత తీసి అయితే ఉడికించుకున్నాను. వాటర్ అయితే కొద్దిగా ఫామ్ అవుతున్నాయి కదా. ఇప్పుడు ఇంకొకసారి మొత్తం మిక్స్ చేసేసుకొని ఉప్పు చెక్ చేసుకుంటా సరిపోయిందో లేదో అనేసి. మళ్ళీ ఉడికిన తర్వాత ముక్కకు పట్టదు, అందుకోసమే ఇంకొంచెం పట్టిద్ది. అయితే ఇంకో విషయం ఏంటంటే మీకు చెప్పేది, నేను ఇది పెద్ద బాయిలర్ అనమాట, చిన్నది కాదు. సో తొందరగా ఉడకదు, కొంచెం లేట్ పట్టిద్ది కాబట్టి పర్లేదు. అండ్ ఇంకొకటి, కామెంట్స్ ఆఫ్ చేశారు, ఎక్కడ చెప్పాలి రిప్లైస్ అంటే లైకుల ద్వారా చెప్పండి అబ్బా. లైకులు ఇస్తే మీరు సండే ఏదైనా లాంగ్ వీడియో పోస్ట్ చేద్దామా వద్దా అన్నది చూస్తాను. అంటే సండే చేసిన రెసిపీస్ మండే, మరి సండేనే అంటే కనుక ఎడిటింగ్ కష్టం అయిపోద్దేమో, అందుకని. ఇంకొకటి, షార్ట్ వీడియోస్లో నేను కామెంట్స్ ఆఫ్ చేశాను కదా. సో కొంతమంది మా ఫ్రెండ్స్ వీడియోస్ కిందకి వెళ్ళి పెడుతున్నారంట, అక్క కామెంట్స్ ఆఫ్ చేశారు ఎందుకని అని. కొంతమంది ఇన్స్టాలో వచ్చి అడుగుతున్నారు, కొంతమంది నెగిటివ్గా కూడా పెడుతున్నారు. సో మెయిన్ రీజన్ ఏంటంటే, నాకు ఈ కామెంట్లకి నేను ఎప్పుడైనా రియాక్ట్ అయ్యి వీడియోస్ చేసినప్పుడు అందరు ఇచ్చే మెయిన్ 90% సలహా కామెంట్స్ ఆఫ్ చేయండి అక్క, ప్రశాంతంగా మీరు చేసుకునే కంటెంట్ మీరు చేసుకుంటా పోండి అనేసి. సో నాకు కూడా అనిపించింది, కొన్ని రోజులు నేను కామెంట్స్ ఆఫ్ చేసుకొని చక్కగా హ్యాపీ కంటెంట్ చేసుకోవచ్చు అని. ఇప్పుడు కట్టెల పొయ్యి మీద వీడియోస్ చేస్తున్నాను, రివ్యూస్ చేసుకుంటున్నాను, అండ్ పొలంకి వెళ్ళిన వీడియోస్ చేసుకుంటున్నాను, షాపింగ్ వీడియోస్ చేసుకుంటున్నాను, అన్నీ అలా నేను చేసుకుంటూ వెళ్తున్నాను. ఇప్పుడు కామెంట్స్ వస్తున్నాయి, ఇలా వస్తున్నాయి అలా వస్తున్నాయి అని ఫీలింగ్ లేదు. నేను ఎలా జాయిగా చేసుకుంటూ వెళ్ళాలనుకుంటున్నాను అలా చేసుకుంటూ వెళ్తున్నాను. సో అందుకోసమే కొన్ని రోజులు కామెంట్స్ ఆఫ్ చేద్దామని ఆఫ్ చేశాను. అండ్ మీరందరు సపోర్ట్ అన్నది లైకుల ద్వారా ఇస్తున్నారు చూసారా, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇక తిప్పేసి మూత అయితే పెట్టేస్తాను. వాటర్ ఫామ్ అవుతున్నాయి, అండ్ మనం కూడా కొంచెం యాడ్ చేసుకోవాల్సి వస్తే యాడ్ చేసుకుందాం. మంట కూడా కొంచెం లోపలికి అనేసుకుంటే కుక్ అయింది చక్కగా. నాకు ఎందుకో కొంచెం ఉడికేటప్పుడు డౌట్ వచ్చింది. మామయ్య గారు ఫోన్ చేసి పెద్ద బాయిలర్ తెచ్చారు మామయ్య గారు చిన్నదా అంటే, చిన్నదే తెచ్చానమ్మా అన్నారు. అందుకనే సో మనం ఎక్కువ టైం ఉంచితే మళ్ళీ చిద్దరైపోద్ది మొక్క. ఇప్పుడు నేను దీంట్లోకి కారం వేసుకుంటాను. దగ్గర తీసుకుని మొత్తం మిక్స్ చేసేసుకొని కొంచెం ముక్కని ప్రెష్ చేసి చూస్తా, ఉడికింది కత్తంతా అంటే. అబ్బో కాలుతుంది, ఇక్కడ వేడి వచ్చేస్తుంది. ఉడికింది అనుకుంటే మెంతాకేసేసి అసలు చెయ్యి తిప్పని ఇట్లా వేడికి. ఇలా కంప్లీట్గా మనం మిక్స్ చేసుకొని కొంచెం ముక్కను ప్రెస్ చేస్తే అదిగో తునుగుతుంది కాబట్టి. సో ఇప్పుడు మనం దీంట్లోకి ఆకుకూర ఏదైతే ఉందో మెంతి కూర అదైతే వేసుకుందాం. చూసారు కదా, ఇది మరి ఎక్కువ వేస్తే చేదు అయిద్దేమో, కొంచెం తగ్గిస్తున్నాను. ఇది అవసరం అయితే మనం పప్పులో యాడ్ చేసుకోవచ్చు.
ఇప్పుడు మొత్తం మిక్స్ చేసి కొంచెం వాటర్ వేసి ఉడికించేసుకుందాం. ఉడికిపోతే కాళ్ళు అవన్నీ ఇదవుతాయి కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు. వాటర్ అయితే కొన్ని యాడ్ చేసుకుంటున్నా. ఇప్పుడు పుల్లలు కూడా పెట్టేసి మూత పెట్టేసిన అనుకో చక్కగా కుక్ అయ్యిద్ది. పుల్లలు మంచిగా వండితే అసలు స్టవ్ మీద కంటే తొందరగా అయిపోద్ది చికెన్. ఇక దీంట్లో అయితే గరం మసాలా వేసుకుందాం. ఒక్కసారి ఉప్పు కారం కూడా చెక్ చేసుకుంటున్నాను, ఎందుకంటే తగ్గింది అనుకోండి మళ్ళీ టేస్ట్ బోల్తా కొట్టేసింది లే బుల్బుల్ పిట్ట అన్నట్టు ఉంటుంది. ఉప్పు సరిపోయింది, కారం సరిపోయింది. నేను కొంచెం గ్రేవీ లెక్కే ఉంచుకుంటున్నా. రీజన్ ఏంటంటే మనం జీరా రైస్లో కొద్దిగా తినడానికి ఇది ఉండాలి కదా, సో అందుకని కొంచెం గ్రేవీ లెక్కే ఉంచుకుంటున్నా. ఇప్పుడు దీంట్లోకి సరిపడినంత గరం మసాలా ఒక స్పూను వేసేసుకుంటున్నా. వేసుకొని కొంచెం అలా మిక్స్ చేసి మళ్ళీ ఒక 5 నిమిషాలు ఉడికించుకొని కొత్తిమీర వేసి దింపేసుకోవటం. ఈ లోపు నేను కొత్తిమీర కూడా కట్ చేసుకుంటా. ఇప్పుడు కొత్తిమీర వేసేసి దింపేసుకుందాం. మాకు మధ్య మధ్యలో చెక్ చేసుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే సంయుక్తనే టీవీ పెట్టుకుంది. మాకేంటి మైక్ ఉన్నా కానీ మళ్ళీ ఒకవేళ ఏమైనా సౌండ్స్ వస్తే కాపీరైట్ అలా పడుతుంది కదా, అందుకోసం అనేసి. పుదీనా ఉంటే ఇంకా బాగుండేది కానీ బట్ లేదు. పుదీనా మొక్క పెడదాం అనుకుంటున్నాను కానీ అత్తయ్య వాళ్ళు ఇంటికాడ ఉన్నా తీసుకురావడానికి బద్ధకం. సో చూసారా, అబ్బో కాలుతుంది. ఇక్కడ వేడి ఇక్కడ కొట్టిద్దండి బాగా, అందుకని అనమాట. ఇక్కడ తిప్పేటప్పుడు ఇక్కడ బాగా వేడి వచ్చేసి ఆ బ్లడ్ అంతా ఉడికిపోయినట్టు అవుతుందో ఏమో, ఏమి నొప్పి వచ్చేసిద్ది. దగ్గర తీసుకురండి అండి. అమ్మా నువ్వు ఇక్కడ ఉండమ్మా, నువ్వు వచ్చే బంగారు కొండ. ఈ పొయ్యి కాడ ఇదొక టెన్షన్ ఏంటంటే చీర కట్టుకున్నా ఏదైనా కానీ తొందరగా ఇది అవుతాయి, భయం అది ఒకటి. సో ఇప్పుడు జీరా నెయ్యి వచ్చి ఒక స్పూన్ వేసుకున్నా కదా, ఇంకొక స్పూన్ అనమాట. ఈ మధ్య మధ్యలో ఏమవుతుందంటే కొద్దిగా ఎండలో ఉండి మా వారు తీస్తుండేసరికి వేడికి సెల్ కూడా కొద్దిగా హీట్ వచ్చేస్తున్నట్టుంది, స్టక్ అవుతుంది. సో ఆపుకుంటా ఇయ్యటం లెక్క అవుతుంది అనమాట. ఇక్కడ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్. నేను కొంచెం దీంట్లో ఎక్కువగానే వేసుకుంటా అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నది. నేను ఎప్పుడైనా సరే ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్లో అల్లం 2 ఇంతలు ఉంటే ఎల్లిపాయ 1 ఇంత ఉండేటట్టు చూసుకుంటా, మెయిన్గా ఈ నాన్ వెజ్ కర్రీస్లో. అండ్ తర్వాత దీంట్లోకి ఉల్లిపాయలు అండ్ పచ్చిమిరపకాయలు ఇవి కూడా వేసి కొంచెం వేయించుకుందాం. ఇప్పుడే కొత్తిమీరలో ఏమైనా కాళ్ళు ఉంటే వేసేసుకుంటే బాగుంటుంది. సో మన మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన జీరా వేసుకుంటాను. సో దీంట్లో బిర్యానీకి కావాల్సిన దినుసులు ఆకు అంతా వేసేసుకోవాలన్నమాట. వేసేసుకొని మిక్స్ చేసుకుంటున్నాం.
నేను ఇందాక ఇవి మర్చిపోయి వచ్చా, లోపలికి వెళ్ళి వచ్చేసరికి కొంచెం మాడింది. రియాలిటీ ఇది. ఒక 2 minutes అలా. సో కడిగి పెట్టుకున్న బియ్యం వేసుకుందాం. సమతల్లి వదిలే, నేనే తెచ్చుకుంటలే. వద్దులే వదిలే, అది సండేనే కథ ప్రశాంతంగా ఉండేది. ఊకి దాన్ని ఏం లేదులే, ఏం లేదులే. కొంచెం కారం కూడా వేసుకుంటున్నా, దగ్గర తీసుకురండి లేకపోతే. ఉప్పు కొద్దిగా, అండ్ తర్వాత వచ్చేసి కొంచెం లైట్గా పసుపు, కొంచెం లైట్గా అన్నమాట. ఇప్పుడు పెరుగు కొంచెం. సో అలా ఒక 1 minute వదిలేద్దాం. గరం మసాలా కూడా ఒక 1/2 teaspoon అయితే వేసుకుంటున్నా. మనం ఆల్రెడీ బిర్యానీ మసాలాలు వేసుకున్నాం, బట్ గరం మసాలా కూడా వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసి ఇక మనం వాటర్ అయితే యాడ్ చేసుకుని మూత పెట్టేసుకున్నాం. నేను పడేటట్టే వచ్చింది అబ్బో ఈశ్వర. సో ఇప్పుడు నేను 2 గ్లాసులు తీసుకున్నాను కాబట్టి బియ్యం నేను 3.5 పోసుకుంటున్నాను, ఎందుకంటే పెరుగు ఒక 1/2 కప్ దాకా వేసుకున్నాను కాబట్టి. ఇది నా స్టైల్ అండి, ఇలా చేస్తారా అంటే నేను చెప్పలేను, చేస్తే మాత్రం ట్రై చేసి చూడండి. సో ఓకే, ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసేసుకొని ఒకసారి ఉప్పు సరి చూసుకుందాం. ఓకే, ఎందుకంటే చికెన్లో కూడా ఉంటుంది కాబట్టి కొద్దిగా తగ్గినా పర్లేదు. సో ఇప్పుడు కొత్తిమీర, అండ్ తర్వాత వచ్చేసి కొద్దిగా అంతా నెయ్యి పైన, తర్వాత లైట్ కొంచెం కారం, అండ్ లైట్గా కొద్దిగా గరం మసాలా. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకోవటమే. దానికంటే ముందు పొయ్యిలో పుల్లలు కూడా పెట్టాలి పార్వతి. సో చక్కగా కొద్దిగా మూత కడిగేస్తా. అది కొంచెం ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఉడికించుకొని రవ్వలు పెట్టేసినాం అనుకోండి, మగ్గిద్ది అనమాట. మధ్యలో ఒకసారి తిప్పేసుకోవాలి. ఇక ఇవన్నీ సదురుకుంటాను నేను. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. సో ఇంకొక 5 minutes అలా మనం నిప్పుల మీద ఉంచేసుకుంటే సెట్ అన్నమాట. సో మన జీరా రైస్ అయితే రెడీ అయిపోయింది, అండ్ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. కొంచెం చల్లారాయి అనమాట, నేను కొన్ని షార్ట్లు తీసుకునేసరికి. అండ్ టేస్ట్ ఎలా ఉందో మా వారే చెప్పాలి. సో నేను ఇక్కడైతే ఉల్లిపాయ ఫస్ట్ పెట్టేశాను. సో ఇది నాది. పెద్ద ప్లేట్లు పెద్ద వాళ్ళకి, చిన్న ప్లేట్లు చిన్న వాళ్ళకి అనమాట.
ఆ సంయుక్తని రామంటే ఫ్రెష్ అవ్వలేదు ఇంకా తను. ఎప్పుడు లేగటమే లేటుగా లేసింది. సండే ఒక్క రోజే కదండి, తర్వాత అంతా బిజీ బిజీ సరిపోతుంది. సో అందుకనే నేను ఎక్కువ ఇది చేయలే అనమాట. ఎలా ఉంది? ఇలా ఎలా అంటే నువ్వు ఏం చెప్పినట్టు నాకు. బాగుందా బాగాలేదా? ఇప్పుడు మావారితో మాట్లాడు. చెప్పండి బావా, మీ యొక్క రియాక్షన్ యాక్షన్లు. ఆయన ఫీలింగ్ నేను చెప్పానా? యాక్చువల్లీ నేను వీడియో ఆన్ చేస్తాను అనుకోలే. ఆయన నార్మల్గా కటింగ్ అని వెళ్ళారు. ఇక నేను వీడియో తీద్దామంటే ఈయన వచ్చిన తర్వాత ఫ్రెష్ అయ్యాక చేద్దాంలే అనుకున్నా. బట్ అక్కడ లేరంటే ఎవరు, సో ముందే వచ్చేసారు. ఆయన బండి మీద వచ్చిన తర్వాత నేను వీడియో ఆన్ చేశాను లోపల నుంచి. అందుకని కొంచెం షై అనమాట, తల లేదు. సో రుచి చెప్పు తర్వాత. బాగుందా? థ్యాంక్ యూ. సో మీరు కూడా ట్రై చేయండి. వీడియో మొత్తం చూసుంటే కనుక చెప్పాను కదా, లైక్ చేస్తే కనుక మంచి సపోర్ట్ వస్తుంది నాకు అనేసి నేను మంచి మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్. నిజంగా టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి.